వరకు డిస్కస్ అయిండే ఈమె సీత ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోతే ఏడుస్తుంది అని ఇప్పుడు బయట కూడా ట్రోల్ అవుతుంది. నాకు అదే ఫస్ట్ అది అదే చెప్దామని వచ్చిన నేను. అదే చెప్పాను నేను, అదే అదే అనుకున్నా, start అదే. చేసిన actually ఈరోజు. అదే start నేను చేసినాం అంటే అన్నట్టు. నేనైతే కొంచెంసేపు ఆగి చెప్పన్నా. వచ్చలే. అదే నాకు అర్థం కావట్లేదు సీతతో. అందరు యాక్చువల్గా సీత అది ఇది అంటున్నారు కానీ నాకైతే అమ్మాయి మైండ్ లోకి ఎక్కట్లే ఎందుకో. ఇంకా మీకు అమ్మాయి బిగ్ బాస్ లో ఒకటి ఉంటదండి, మన ఇనీషియల్ గా ఎపిసోడ్స్ ఉంటాయి కదా, ఆ ఇంతజాజం లో ఒకటి చూస్తారు, ఒక ఆడియన్స్ చూస్తారు. ఇప్పుడు శేఖర్ భాషకి కొంతమంది కనెక్ట్ అవుతారు డై హార్డ్ గా, మొత్తం 100 మంది ఉంటే అందులో ఒకడు కనెక్ట్ అవుతాడు. ఆ ఒక్కడిని ఈమె గ్రాప్ చేసుకుంది అనమాట. లైక్ ఆమె దండేసింది లాస్ట్ వీక్, వెళ్ళేటప్పుడు ఏడిచింది. బేబక్కి అట్లనే ప్రతి ఒక్కరికి ఇందాక ఎవరో ఒక కామెంట్ వచ్చింది, అది అంటే correct గా నచ్చింది. ఒకటి ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది, నేను ఇందాక కూడా అన్నది, వీళ్ళు నాకు బజ్ ఇంటర్వ్యూ ఒకవేళ అర్జున్ అంబటి గారు మీరు చూస్తే కనుక యూఆర్ డూయింగ్ వెరీ గుడ్. ఫస్ట్ ఎపిసోడ్ అయితే నాకు అంత నచ్చలేదు, కానీ సెకండ్ ఎపిసోడ్ లో నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీ వల్ల తెలిసింది. ఎందుకంటే దాని వల్ల ఏమర్థం అవుతుందంటే ఈ సీతకి రావాలి, సీతకి ట్రోఫీ రావాలి అన్నట్టు, ఒక అమ్మాయి గెలవాలి, ఒక తెలుగు అమ్మాయి గెలవాలి, ఇలాంటిది ఒకటి ఉంది మైండ్ లో. ఓకే, అందరికీ ఉంటది, ఆబ్వియస్ గా ఉండాలి, గెలవాలని నాకు ఉంటది. కానీ అక్కడ ఆటని బట్టి జెన్యూన్ గా ఉండాలి కాబట్టి మనం మాట్లాడుతాం తప్పించి మనకు ఉంటది కదా. కానీ అక్కడ క్లియర్ గా బజ్ ఇంటర్వ్యూస్ లో నాకు అబ్జర్వ్ చేసినంత వరకు బేబక్క కానీ ఇతను కానీ శేఖర్ భాష కానీ వీళ్ళిద్దరూ సేమ్ పాయింట్స్ సీత గురించి చెప్పడమే నేను అబ్జర్వ్ చేశాను నేను. అదేనండి, ఇప్పుడు గేమ్ లో మనకి చూపించేది ఏంటంటే కాంట్రవర్షియల్ ఇష్యూసే చూపిస్తారు. రిమైనింగ్ టైం అంతా ఇలా మాట్లాడుకుంటారు కదా, మీ అమ్మ ఏం చేస్తారని ఒక ర్యాపో క్రియేట్ చేసుకుంటారు. ఆ ర్యాపో వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే అట్రాక్షన్ అయిపోయి వీళ్ళు నా మంచి కోరుతున్నారు, నా మనిషి అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇంకోటి మీరు అన్నారు కదా ఫీమేల్ గెలవాలి సార్ అన్నట్టుగా అన్నారు కదా, ఫీమేల్ గెలవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు సీత గారు కూడా కొంచెం తెలివైన వాళ్ళే. మన ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతారని ఆమె గెస్ చేసుకుని ఆ పర్టికులర్ పర్సన్స్ బాటమ్ 2-3 పీపుల్ తోటి లాస్ట్ 2-3 డేస్ లో ఎక్కువ క్లోజ్ గా ఉంటారు. గుడ్ కానీ ఒక రియల్ గా విన్నర్ అవ్వాల్సిన క్వాలిటీ అది కాదు కదా, ఏడుస్తూ ఉండడం 24/7. అసలు ఆవిడకి ఫాలోవర్స్ లేరండి. ఆవిడ ఒక్కొక్కరిని పోగేసుకోవాలి ఫాలోవర్స్ ని. ఇంకా వేరే ఆప్షన్ గేమ్ తో కూడా వస్తారు కదా ఫాలోవర్స్. గేమ్ కూడా ఆడుతుంది కదా, గేమ్ ఆడుతుంది. అట్ ద సేమ్ టైం ఆమెకి ఫ్యాన్ బేస్ లేదు. ఇది ఈమె లీస్ట్ లో ఉండే ప్రమాదం ఉంటది కొన్నిసార్లు. ఎట్లా అంటే మనకి బేబక్ ఉంది, బేబక్ని అసలు లాస్ట్ డే బరస్ట్ అయిన చూసారా, మనకి సాటర్డే ఎపిసోడ్ చూపించారు కదా బరస్ట్ అయినట్టు. ఆమె అట్లా ముందు బరస్ట్ అయితే కొంచెం ఫ్యాన్స్ క్రియేట్ అవుతారు. అట్లానే సీత కూడా అప్పుడప్పుడు పాయింట్స్ రేజ్ చేసి నామినేషన్ లో గట్రా ఆమె పాయింట్స్ రేజ్ చేసి కొంచెం ఫేమ్ తెచ్చుకుంటుంది. ఈమె చేసే ఈ సెంటిమెంటల్ లాస్ట్ వీక్ ఎలిమినేషన్ డ్రామాలో చేసే దానివల్ల ఇంకొక పర్సన్ యాడ్ అవుతారు అనమాట. ఇంకొక ఓటింగ్ పర్సన్ యాడ్ అవడం వల్ల ఆమెకి అది బెనిఫిట్ అవుతుందని ఆమె గేమ్ ప్లాన్ అంతే. హలో, మాట్లాడండి. నాకు క్వశ్చన్ ఉందండి, ఎవరైనా మాట్లాడతారా? అడగచ్చా? అడగండి. ఓకే, మాట్లాడు. చెప్పండి. అంటే కానీ సీత విషయంలో అంటే జెన్యూనా కాదా అనేది నేను నాకు అర్థం కాలేదులే. కానీ వచ్చిన బేబక్క మన బిగ్ బజ్ లో కానీ సీత గురించి బాగా చెప్పింది. పాపం తనే అందరికి చేస్తుంది అనేది. వాళ్ళిద్దరు కిచెన్ లో ఉన్నారు ఫస్ట్ లో, అందువల్ల కొంచెం ర్యాపో ఉండింది అని అయితే అర్థమైంది. తర్వాత శేఖర్ భాష గారు కూడా తనే విన్ అవ్వాలి, తను చాలా మంచిది బాగుంటదని తను కూడా విన్ అవ్వాలని తన ఫోటోనే పెట్టారు. అంటే వాళ్ళిద్దరికి కూడా మంచి ర్యాపో ఉంది. అబ్బాయికి తినికి కూడా మంచి ర్యాపో ఉంది. మనకంటే అన్ని మనకి అంటే ఇంకొన్ని రోజులు పోతే మనకి ఇంకొంచెం బాగా తెలుస్తుంది ఎవరెంత క్లోజ్ అని. ఇప్పుడు విష్ణు నైనిక తను ఎలా ఉంటారు, ఇంకొన్ని రోజులు పోతే మనకు తెలుస్తుంది. కానీ అంటే బజ్ లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి తనకైతే కొంచెం ర్యాపో ఉందని అయితే అర్థమైంది. మరి అస్సలు కాంట్రాస్ట్ గా అసలు ఏమి లేకుండా ఏడవలేదని అయితే నాకు అనిపించింది. అది ఫేకా కాదా ఉంటది ర్యాపో. ఆమె గేమ్ ప్లాన్ అది. ఇప్పుడు అందరితోటి ర్యాపో పెట్టుకుంటది ఆమె. ఇప్పుడు గేమ్ అయిపోయిందండి, గేమ్ అయిపోయాక 24 గంటలు గేమ్లు ఉండవు కదా, రోజులో 6 గంటలు 5 గంటలు గేమ్లు ఉంటాయి. రిమైనింగ్ టైంలో ఆమె పర్సనల్ గా మాట్లాడుతుంది. పర్సనల్ విషయాలు మనకి ఇక్కడ చూపియ్యరు, బిగ్ బాస్ లో మనకి చూపియ్యరు, వేస్ట్ అనుకుంటారు అవన్నీ.
అది దాని నేను వల్ల అనేది అది కాదు, రేపు నేను అనేది అది కాదండి, మరీ ఫేక్ కాదేమో అని అంటున్నా. అంటే ఆమె అందరు ఏడుపు పోయినప్పుడు ఫేక్ కాదు ఏడుస్తుందంటే అంటున్నారు. కాదు ఫేక్ అని కాదు, కాదండి, ఏమో ఎందుకంటే రియల్ కూడా అయ్యి ఉండొచ్చు. వచ్చిన అంటే ఒక్క బగ్లో నిమిషం కూడా ఉషా ఇద్దరు గారు 1 వచ్చిన సెకండ్ ఈ కామెంట్ బగ్లో కూడా వాళ్ళిద్దరూ ఉషా గారు ఒక్క సీత నిమిషం గురించి మంచిగానే ఈ చెప్పారు కదా. సో కనెక్షన్ మేబీ ఉండుండొచ్చు వాళ్ళకి కొంచెం రిలేషన్, సీజన్ అందుకని ఏడ్చిందేమో అర్చన అంటున్నాను. మేడం లాగా 1 సెకండ్ మధుప్రియ లాగా Season one. చదవండి మీరు పోయింది. చదవండి. అదే షీఈ్ అది ఆల్సో ప్రియా ప్లేయింగ్, లాగా. ఓన్లీ అడవట్లేదు కదా అన్న పాయింట్. ఈ చదవండి. సీజన్ అర్చన సరే నాకు ఒక డౌట్ ఫస్ట్ అండి. సీజన్ అర్చన లాగా చదవండి సంపత్. మధుప్రియ లాగా ఓకే ఒక్క నిమిషం. ఫస్ట్ సీజన్ అర్చన లాగా మధుప్రియ లాగా కొద్దిగా ఎమోషనల్ పర్సన్ అనుకోవచ్చు కదా సీతని. ఎందుకని నెగిటివ్ గా థింక్ చేయడం? ఓన్లీ ఏడవట్లేదు కదా, షీ ఆల్సో ప్లేయింగ్ ఇన్ టాస్క్. ఇక్కడ నెగిటివ్ అయితే ఎవరు చేయట్లేదండి, పాయింట్స్ మాట్లాడుతున్నారు, ఒపీనియన్ చెప్తున్నారు అంతే. ఇవ శివజ్యోతి కూడా అలాగనే ఏడ్చేది కదా, ఎవరు వెళ్ళిపోతే వాళ్ళు. ఆమె శివజ్యోతి సీజన్ 3. ఒక డౌట్ అండి, మీరు నా డౌట్ అది, ఐ డోంట్ నో. ఇప్పుడు ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళ ఓట్ బ్యాంక్ కంపల్సరీగా ఎవరైతే కనెక్టివిటీ ఉందో లోపల, ఇప్పుడు సీత ఉంది, అభయ్ వెళ్ళిపోయాడు, అభయ్తో చాలా టచింగ్ అని ఎవరికైనా అనిపిస్తే సీతకి ఓటేస్తారా? అభయ్ ఫ్యాన్స్ బయటకు అదేనండి మీరు చెప్పేది. నేను అదే చెప్పిన పాయింట్ ఏంటంటే 100 మంది ఇప్పుడు దాకా అభయ్ గారు చేశారు అనుకోండి, కొంచెం ఉంటది, అందులో ఆ ఒకళ్ళు ప్రభావం ఇద్దరు ఉంటది మీనా డైహార్డ్ గారు. ఉంటారు, ఒక్కళ్ళు ఇద్దరు డైహార్డ్ ఉంటారు. ఆ 1% 2% ఓట్ షేర్ ఏదైతే ఉంటుందో అది హెల్ప్ అవుతుంది ఆమెకి తర్వాత ఫ్యూచర్ లో. నాకేమనిపిస్తుంది అంటే బయటకు వచ్చాక వాళ్ళ ఇంటర్వ్యూస్ ఉంటాయి చూసారా, అందులో రియల్ గా చెప్తారు నాకు వీళ్ళు కనెక్ట్ అయ్యారు, వాళ్ళు కనెక్ట్ అయ్యారు అని చెప్తారు చూసారా. అది ఇంటర్వ్యూలు చూస్తూ కూర్చోరండి 90% మళ్ళీ. ఇంటర్వ్యూస్ అంతగానం చూడరు. బిగ్ బాస్ మనం చూస్తున్నాం కదా, బిగ్ బాస్ చూస్తూ ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పారు ఆ బడ్జ్ ఇంటర్వ్యూలు అని చెప్పి, బడ్జ్ ఇంటర్వ్యూలు నేను ఇప్పుడు వచ్చి 2 ఇంటర్వ్యూలు చూడలేదు. అండ్ శేఖర్ భాష బయట చాలా టీవీ నైన్ ఎన్టీవీ వీటన్నిటిలోకి ఇంటర్వ్యూలు ఇచ్చాడు, అయ్యి చూడలేదు. బేబక్కి ఓన్ ఛానల్ లో కూడా వేసి నేను చూడలే. యాజ్ బీబీ ఫ్యాన్ గా నేను బీబీ మాత్రమే చూస్తా, ఇంకా అవుట్ సైడ్ ఇంకా న్యూస్ ఛానల్ కి ఇచ్చే ఇంటర్వ్యూలు బీబీ చూడడం అంటే వాళ్ళు బీబీ రిలేటెడ్ కాదా? ఒక్క నిమిషం అండి, బయటికి వెళ్ళిపోయారు కదా, ఇంకా బయటికి వెళ్ళాక వాళ్ళ గురించి చూడరు అని. అది మీ గేమ్. అది చెప్పండి మధు గారు. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే సీత కొంచెము ఏదంటే నాకు స్క్రీన్ స్పేస్ కావాలి అన్నట్టు కొన్ని ప్రవర్తిస్తుంది, అక్కడ ప్రాబ్లం అవుతుంది ఆమెకి. మీకు ఇంకొక పాయింట్ ఉందండి, గ్రాండ్ లాంచ్ పాయింట్ చెప్తాను మీకు. గ్రాండ్ లాంచ్ లో ఆమె ఒక మెయిన్ బయట ఆమెని చాలా అదే బేబీ సినిమా తోటి చాలా దారుణంగా ట్రోల్ చేశారు, రియల్ క్యారెక్టర్ లా ట్రోల్ చేశారు, అది అని చెప్పి చాలా బాధపడ్డది. సో ఈమెకి ఆ నెగిటివిటీ పోయి ఫ్యామిలీ ఆడియన్స్ కి బయట జనాలకి ఈమె ఒక సెన్సిటివ్ పర్సన్, ఈమె మంచి పర్సన్ అని చెప్పి మీరు రిజిస్టర్ చేసుకోవడానికి. ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, ఒక్క నిమిషం మధు గారు ప్లీజ్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అది నాకు తెలియదు, నేను సినిమా చూడలేదు కాబట్టి నేను బస్ గురించి చెప్పింది మీకు ఎలా తెలియదు, మీరు చెప్పింది నాకు తెలీదు. గ్రాండ్ లాంచ్ లో ఆమెనే చెప్పింది, నేను గ్రాండ్ లాంచ్ చూసా కాబట్టి చెప్తున్నా మీకు. అది కరెక్ట్ అంటావా రాజు గారు? రాజు గారు ఆమె చెప్పింది కరెక్ట్ అంటారా? ఎవరు? ఒక మామూలుగా ఇప్పుడు ఉన్న మెచ్యూర్డ్ సొసైటీలో ఒక సినిమా దాన్ని చూసి క్యారెక్టర్ చూసి ఆమెను జడ్జి చేస్తారంటారా? లేదండి, ఇప్పుడు ఈమెని ఎంత చేసినారో అటు బేబీ హీరోయిన్ ఉంది కదా వైష్ణవి సంథింగ్, ఆమె నేమ్ గుర్తులేదు నాకు. సో వాళ్ళిద్దరిని అంతే అంటే నేను ఈమె చెప్పిన తర్వాత నిజమేనా అని చెప్పి ట్రోల్స్ అని కొట్టాను. మనం చూడలేదులే, ఆ సోషల్ మీడియా మనకు తెలియదు, కానీ మామూలుగా ట్రోల్స్ ఉన్నాయి. అంటే ఆమె చెప్పినట్టే చాలా దారుణంగా ఉన్నాయి అనమాట. లైక్ ఇప్పుడు మనకి బీబీలోనే బాగా ట్రోల్ అయిన లేడీ క్యాండిడేట్ ఎవరంటే సిరి సీజన్ 5 లో. కాదు రాజు గారు, ఇప్పుడు నేను 2-3 క్వశ్చన్స్ అడుగుతా. సో నేను చెప్పేది ఏంటంటే సీత పాయింట్స్ పెడుతుంది. నాకు ఆ నామినేషన్స్, ఈ 3 నామినేషన్స్ లో ప్రేరణతో ఆమె వేసిన దానికి టవల్ నామినేషన్ వేసిందే నాకు బాగా అనిపించింది, కానీ నాకేం పెద్ద అనిపించలేదు. మేబీ నేను తప్ప ఉండొచ్చేమో కానీ నాకు అనిపించలేదు. 2 సీత ఎలా అంటే ఆ బాటిల్ ఇష్యూ కూడా కావాలని డ్రాగ్ చేసింది. మీరు చూస్తే మామూలుగా అసలు లేని దాన్ని డ్రాగ్ చేసింది. అదొకటి అభయ్తో తౌలాడడానికి కూడా
అస్సలు సంబంధం లేకుండా స్క్రీన్ స్పేస్ కోసం తీసుకొని ఏడ్చింది అది అయిపోయిందా. నిన్న కూడా ఏడ్చిన తర్వాత అరే ఆడియన్స్ ఏమనుకుంటారా మన మెదలకుండా ఉన్న నిన్న జరిగింది కదా నబిల్తో, అక్కడ కూడా రెడ్ గుడ్ గురించి అక్కడ కూడా నాకు ఏమనిపించింది అంటే ఏంది అంటే ఇప్పుడు ఆడియన్ గ్రాఫ్స్ కోసం నువ్వు ఫేస్ ఏమన్నా ఇంకా మాస్క్ పెట్టుకొని ఉన్నావా నీ అసలు రూపం తెలియకుండా అన్నట్టు అనిపిస్తుంది కదా మనకి. ఉంది మధు గారు ఉంది అదొకట. గ్రాండ్ లాంచ్ లోనే ఆమె ఒక మాట చెప్పింది, నేను ఇక్కడికి బాబు రాజు గారు మనం ఆమె బయట ప్రపంచం మనకి ఎందుకు సార్, మనకు తెలియదు అది. ఆమె చెప్పింది మాస్క్ వేసుకున్నది అంటున్నారు కదా, నిజమే అంటున్నా. మాకు అనిపించింది, ఇక్కడ ఎవరికి అనిపించింది వాళ్ళు చెప్తారండి. మీకు మామూలుగా కాదు వేసుకుందా అని చెప్పి. అవునండి మాస్క్ వేసుకుంది, ఎందుకు వేసుకుందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మాస్క్ ఎందుకు వేసుకుందంటే ఆమె క్యారెక్టర్ ని గుడ్ గా పోర్ట్రే చేసుకోవడం కోసమే ఆమె మాస్క్ వేసుకుని. అప్పుడు జెన్యూనిటీ ఏముంది బ్రో, అప్పుడు అది విన్నర్ క్వాలిటీ కాదు కదా. ఇప్పుడు ఆమె వచ్చిన ఉద్దేశం వేరే అయినప్పుడు ఆమెకు జెన్యూనిటీతో పని లేదు. మనం జెన్యూనిటీ బేస్ మీద మీరు ఓట్ వేయకండి, అది వేరే విషయం. ఆమెకు కావాల్సింది ఏంటి, అది నీ ఇష్టం బ్రో. నేను వెయ్యాలా లేదా అనేది మీరు కాదు కదా చెప్పడానికి, అది నా ఇష్టం కదా. ఓట్ వేయద్దు ఓట్ ఒకటి ఏడిస్తే గుడ్ గా ప్రాజెక్ట్ అవుతారా అనుకోవడం తప్పు కదా రాజు గారు. ఏడుపు గురించి లక్ష్మి గారు, ఏడుపు గురించి నేను మాట్లాడట్లేదు. సారీ, మీరు కాదండి రాజు గారు. అనేది ఒక పక్క గేమ్ ఆడుతుంది, ఇంకొక పక్కన ఈ ఎలిమెంట్ కూడా యాడ్ అయితే ఆమెకి హెల్ప్ అవుతుందని ఆమె ప్లాన్ అంటున్నాను నేను. మీరు గ్రాండ్ లాంచ్ పట్టించుకోవట్లేదు, గ్రాండ్ లాంచ్ లో చెప్పింది ఇవన్నీ, అందు గురించే చెప్తున్నాను నేను. ఓకే మధు గారు, నెక్స్ట్ పాయింట్ ఎవరికైనా ఉందా అండి? మీకు చెప్పండి. ఇదే నాగార్జున గారు ఎందుకు విష్ణుప్రియకి అంత స్పేస్ ఇస్తున్నాడని. టాప్ ఓటింగ్ అంటే ఎక్కువ ఓటింగ్ వస్తున్న కంటెస్టెంట్. ఏముండదు, ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్స్ వాళ్ళకి తెలుస్తాయి సంపత్, ఎవరు ఫస్ట్ లో ఉన్నారా ఏందా అనేది. వన్స్ ఓటింగ్, ఇప్పుడు ఎట్లా అంటే మనిషి ఎట్లా అనుకుంటాడంటే, హ్యూమన్ బీయింగ్ మామూలుగా మనకు చెప్పిన వాళ్ళని చూస్తే దాన్ని ఇంకా ఎక్కువ చూస్తాం అనమాట. ఆ షోని మనం పాయింట్లు నచ్చినయే అక్కడ చెప్తున్నారు అనుకో, మనకు నచ్చిన వాళ్ళని పొగుడుతున్నారు అనుకో, ఎక్కువ చూస్తాం. సో వాళ్ళకి టీఆర్పీ వస్తుంది, వాళ్ళకి డబ్బులు కావాలి, అది అంతే. ఓకే, నామినేషన్ కోసం డిస్కస్ చేద్దామన్నా, అంటే ప్రోమో చూసారా? కానీ మరి మధు గారు చిన్న పిల్లలాగా చేయడం అనిపించట్లేదు మీకు? ఆమె బయట కూడా అంతే ఉన్నది అంటున్నారు కదా అందరూ. మీరు ఆమె నాకు తెలియదు, నేను చూడలేదు ఆ ప్రోగ్రామ్స్ ఏమి బయట. అదే లక్ష్మి గారు, మీరంటే మీరు నాకు గురించి నేనైతే కొన్ని చూసానన్నా, అంటే నేను కొన్ని చూసాను షోస్ అనేది, కొంతవరకు అయితే అలాగే ఉన్నాను, నేనైతే చెప్పగలుగుతాను. నేను కొన్ని చూసాను, మొత్తం నేను చూసినంత అలాగే. అక్కడ ఆమె గనక ఎంటర్టైన్ చేయకపోతే, ఫన్నీగానో వెకిలి ఏదో ఒకటి చేయకపోతే బోర్ కొడుతుంది సండే షో. అందుకని చెప్పి కూడా ఆమెకి స్పేస్ అట్లా చేసినా చెయ్యకపోయినా ఏం చేసినా సండే పండేలా ఉండట్లేదు, హారబుల్ డేలా ఉంటుంది అక్కడ. సండే బోరింగ్ డే అది. ఈ ఎలిమినేషన్ కొంచెం ఏదన్నా పెట్టాలి, లీక్ రాకుండా ఉంటేనే మనం సండే ఎపిసోడ్ గురించి చూస్తాం. ఒకటండి, అసలు ఎందుకు ఈ వీక్ ఇప్పటి వరకు కూడా ఈ సీజన్ లో ఈ గుడ్ పర్ఫార్మర్ బ్యాడ్ పర్ఫార్మర్ అని చెప్పి జైలు పెడితే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు ఇక నుంచి అయినా. యాక్చువల్లీ లాస్ట్ సీజన్ అయినా బెటర్, కొంచెం లీకులు కొంచెం 50-50 లాగా వచ్చేది, అట్లా ఉండేది. ఈ సీజన్ ఏంటంటే అక్కడ లైవ్ జరుగుతుంటే ఇక్కడ లీక్ వచ్చేస్తుంది బయట. చెప్పండి ఉషా గారు. ఈ రోజు ఎడిటింగ్ లో సాంగ్ ముందే వేసేస్తుంటే మనకి కొంచెము వాళ్ళు పజిల్ సెట్ చేసేదాకా ఏం ఎక్సైట్మెంట్ ఉంటది, మనకి లేదు వాళ్ళకి లేదు. వాళ్ళకి రావట్లేదు. లాస్ట్ వీక్ సెట్ చేసేటప్పుడు వీళ్ళు సాంగ్ వేసేస్తున్నారు. వాళ్ళు అక్కడ దాన్ని చూసారు, వాళ్ళు ఎవరు ముందు పెడతారో పజిల్ అది గమనించుకున్నారు, కానీ ఆడియన్స్ కి కూడా క్యూరియాసిటీ ఉండాలన్న పాయింట్ మర్చిపోయాడు ఎడిటర్. అది ఎడిటర్ వాళ్ళకి కూడా రాజు గారు వాళ్ళకి కూడా ఒక్క నిమిషం కాదండి, సెకండ్ టైం పెట్టేటప్పుడు అనుకుంటా నైనిక అంటది, వాళ్ళు పెట్టేటప్పుడే సాంగ్ వచ్చేస్తే ఆ సాంగ్ అర్థమైపోయింది అని అంటది.
వీళ్ళు ఇటు అక్కడ సైడ్ పేరు ఉన్నారు, ఆదర్శమైన మరి కానీ వాళ్ళకి అవి వినిపించకపోతే ఫొటోస్ అర్థం సాంగ్ కావు ఎలా కదండి. అర్థమైపోయింది నయనికాకి? నేను సాంగ్ అలానే ఫొటోస్ అర్థం సాంగ్ కావండి అవి పేరు. పజిల్స్. పజిల్ కాదండి, పెట్టడం నేను అనేది ఇంపార్టెంట్ అండి ఏంటంటే అక్కడ. కావాలంటే ఒకసారి చూడండి. నేను ఫస్ట్ అలానే అనుకున్న, వాళ్ళకి వినిపించలేదు. కానీ సెకండ్ సాంగ్ లోనే, కానీ ఫస్ట్ సాంగ్ మనకి ఇలా, సెకండ్ సాంగ్ లో వాళ్ళు పజిల్ సెట్ చేసేటప్పుడే ఫస్ట్ సాంగ్ వేసేస్తున్నారు. అప్పుడు నైనిక అంటది ఆ సాంగ్ అర్థమైపోయింది నాకు అని. వీళ్ళు ఇటు సైడ్ మేబీ ఉన్నారు, వీళ్ళకి అసలు పజిల్ అర్థం కాదు. వాళ్ళకి మరి నైనికకి సాంగ్ ఎలా తెలిసిపోతుంది అంటే వాళ్ళకి ఎడిటర్ కూడా ఏమైనా వినిపించింది తొందరపడచ్చులే, అనే కదా. అదే ఎడిటర్ ఏమైనా తొందరపడచ్చండి. ఎడిటర్ అండ్ ఇంకోటి కూడా అట్లుండదండి, ఏంటంటే ఒక్క నిమిషం. డిపార్ట్మెంట్ ఉంటది కదా వాళ్ళు. నేను ఒక్కసారి ఎపిసోడ్కి వెళ్ళానండి, స్టూడియోకి వెళ్ళాను, చూశాను. అక్కడ ఇట్లుండనే ఉండదు. వాళ్ళు గేమ్ పెట్టాక స్టాప్ అని వాళ్ళ స్క్రీన్ క్లోజ్ చేసి సాంగ్ పెట్టి మళ్ళీ వాళ్ళని క్లబ్ చేసి ఈ డాన్స్ వేయమని ఈ లోపల స్టెప్స్ ఆలోచించుకొని వాళ్ళు అట్లా చేస్తారు. అంత గ్యాప్ ఉంటదండి, మనలాగా వరుసగా ఉండదు అక్కడ. ఓకే, మనకి 1.5 hours ఎడిటింగ్ వాళ్ళు అది 4 hours కొంచెం షూట్ అట్లా చేస్తారంట, 4 to 5 hours. పజిల్ వాళ్ళకి అక్కడ పెట్టాక సాంగ్ వేసుకుంటే నేమ్ బాగుండా అని అనిపించింది. అది మనకి తెలుసు, వాళ్ళకి తెలీదు. వాళ్ళది ఎప్పుడు స్క్రీన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్. అసలు ఇక్కడ మధ్యలో కూడా ఆడియన్స్ చాలా మంది మాట్లాడతారు నాగార్జున గారితో, అసలు ఏమి చూపించడు. ఓకే మదన్న, ఇవాళ వెళ్ళేది నామినేషన్ ఏంటి? పాయింట్స్ డిస్కస్ చేద్దామా? నామినేషన్ సంబంధించి ప్రోమో. ఓకే, పాయింట్ చెప్పండి, డిస్కస్ చేద్దాం. అంతేనా? నబీర్ వర్సెస్ సోనియా, యాజ్ ఎక్స్పెక్టెడ్. యా. నబీల్ టు ఇంకొకళ్ళు ఎవరు? నబీల్ టు సోనియా చేస్తారు, ఇంకొక పర్సన్ పృథ్వీ. అండ్ మన ఆదిత్య ఓం కూడా సోనియాకి వేస్తాడు. అండ్ ఇంకా అంతే, రివర్స్ ఎవరే వేస్తారు మళ్ళీ ఆదిత్య ఓంకి. పాయింట్ ఏది మాట్లాడదాం, ఏది ఇంట్రెస్టింగ్ ఉంది? సోనియా వర్సెస్ నబీలా బెటర్ ఉంటది. అదొక్కటే హైలైట్ ఏమో అనుకుంటున్నా. ఓకే, మన నబీల్ సోనియాకి వేసిన పాయింట్ ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు నరాలు కనిపించే అంత గట్టిగా మాట్లాడతాడు అని చెప్పేసి అన్నాడు కదా. ఆ పాయింట్కి ఆమె ఏదో డిఫెండ్ చేసుకుంది, కానీ అది మనకి 50-50 చూపించాడు, అది అర్థం కాలేదు. సో దాని మీద అంటే ఆ పాయింట్ కరెక్ట్ అంటారా కాదంటారా? 100% కరెక్టే, అంటే కొంచెం అగ్రెసివ్గానే మాట్లాడుతుంది. చూడాలి బ్రో, రేపు సోనియాని డామినేట్ చేస్తాడా? ఎవరు? నిఖిలా చెయ్యడు, సేవ్ కూడా చేయట్లేదంట, బస్సు ఏదో పెట్టిండు ఇందాక సన్నీ. ఈసారి సేవ్ కూడా చెప్పలేదు. అండ్ ఎవరికైనా వేసుకోవచ్చు, ఎవరికైనా వేసుకోవచ్చు. ఏమని పెట్టిండన్నా మదన్న ఏమని పెట్టిండు? నిఖిల్ కి ఏదో పవర్ ఇస్తే 9 కాల్ సేవ్ చేశాడంట. సూపర్. అయితే అదే లీగ్ల వాళ్ళని మొత్తం ఇంట్రెస్ట్ చూపుతుంది. నిఖిల్ కనుక ఇండివిజువల్ గా ఆడితే బాగానే ఉంటది అనుకుంటున్నా నేనైతే. మీరు ఇండివిజువల్ ఎందుకు అనుకుంటున్నారు? ఇండివిజువల్ మీన్స్ ఈ సోనియాకి దూరంగా ఉండి ఆడితే. ఇప్పుడు దూరంగా ఉన్నట్టే దగ్గర ఆయన ఆట ఆయన ఆడుతున్నాడు. నాకు అలా అనిపించలేదండి. ఎందుకు సేవ్ చేసి ఉంటాడు? ఏం రీజన్? నైనికాకి చాలా ప్లస్. అవును, చాలా ప్లస్. ఎందుకంటే లాస్ట్ వీక్ ఆమె ఫుటేజ్ లేదు, ఈ వీక్ ఫుటేజ్. ఎందుకు సేవ్ చేశాడు? ఏ పాయింట్ మీద సేవ్ చేసి ఆమెకి ఒక్క ఓటే పడిందేమో, లెస్ ఓట్స్ ఉన్నాయేమో, అందుకనే సేవ్. అట్లా కాదు. అంటే పవర్ ఇచ్చినప్పుడు అతను ఇది ఉంటది కదా, కొన్ని వేరియస్ కన్సిడరేషన్స్ ఉంటాయి. ఆ కన్సిడరేషన్స్ బేస్ మీద పాయింట్ ఏదో చెప్పుకుంటాడు. ఇంకా నా నామినేషన్ సేవ్ చేశాడంటే సీతకి చెయ్యొచ్చు, కానీ సీతకి నామినేషన్ పడ్డదో లేదో తెలియదు మరి. అవును, యాక్చువల్గా సీతకు పడగనందుకే నైనికకి చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ రెడ్ ఎగ్ సోనియాకి ఇచ్చేసాడని ఒక బ్లేమ్ పడ్డది కదా, దానికోసం అయి ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇంకెవరో అయితే బయటకు వెళ్ళేది. నెక్స్ట్ ఇంకా అంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏముంది నామినేషన్ లో? ఏంటి ఇవి కూడా నామినేషన్ లో
అండ్ కాదన్న ప్రేరణ టు విష్ణుప్రియ, నువ్వు ఇది చూసావా? నేను దోశ అలా వేయలేదని చెప్పేసి అందరు అన్నారు. ఉండకపోవచ్చండి, అది క్లోజ్ చేస్తారు అది క్లోజ్ చేస్తారు కదా, అది క్లోజ్ చేస్తే నాగార్జున క్లోజ్ చేసిందని మళ్ళీ ఇక్కడ తీసుకురారు వీళ్ళు. అదొక అయితే వీళ్ళు ప్రేరణ వర్సెస్ విష్ణుప్రియ వేరే పాయింట్ తో పడవచ్చు, కానీ పడకపోవచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మణికంఠ మీద యష్మి సోనియా ఉంటదండి, యష్మి సోనియా గట్టిగా అది 100%. యష్మి వర్సెస్ మణికంఠ, యష్మి వర్సెస్ సోనియా. మనకి చాలా క్యూరియాసిటీగా చిన్న మణికంఠ ఇప్పుడు యష్మిని వేయకపోవచ్చు అండి, యష్మి వేస్తుంది కావచ్చు, మణికంఠ యష్మిని మ్యాక్సిమం వేయకపోవచ్చు. ఒకవేళ అదే చింకి వేస్తే మాత్రం వేయకపోవచ్చు. అవును, అది ఆల్రెడీ ఇది నెగిటివ్ అయ్యాడు కదా మన కన్ఫెషన్ రూమ్ ది, ఇంకా వేయడు. ఆ అబ్బాయి నిన్నట వీడియో చూసిన దగ్గర నుంచి బాధపడుతున్నాడు తెగ. ఇవాళ అబ్బాయి వెళ్ళేటప్పుడు దానికోసం ఏడ్చాడా వీడియో చూసినందుకు, లేకపోతే అబ్బాయి వెళ్ళినందుకు ఏడ్చాడో అర్థం కాలే నాకు. వీడియో కాదు, ఆయన సేవ్ అయినప్పుడు ఒక నిమిషం రాజు గారు, ఆయన సేవ్ అయినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు ఈయన మళ్ళీ ఎక్కడ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు రా దేవుడా అనుకున్నా నేనైతే. నాకు అట్లనే అనిపించింది. ఎవరు 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 మణికంఠ మళ్ళీ స్టార్ట్ చేస్తారేమో అనిపించింది. అది కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మరీ అంత అది చూపించారు కదా వీడియో. సో అది చాలా భయంకరంగా నెగిటివ్ అయిపోయి ఎలిమినేట్ అయిపోతున్నాను కానీ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, అందుకే అంత అలాంటి ఎక్స్ప్రెషన్ వచ్చి ఉండొచ్చు ఆ పర్టికులర్ టైం. అండ్ ఇంకొకటి ఎక్స్ప్రెషన్ చూసారా, సోనియా ఏం చెప్తుంది, నా అవసరం వాడికి ఉంది, నా అవసరం అబ్బాయికి లేదు అన్నప్పుడు, అంటే డిపెండెంట్. అసలు ఆ ఎక్స్ప్రెషన్ చూసి ఏంటి నేను నాకు నెగిటివ్ చేస్తుందా పాజిటివ్ చేస్తుందా అన్నట్టు చూసాను. వినకుమార్ గారు ఒక నిమిషం, వినకుమార్ గారు అక్కడ రాదన్న, ఒకవేళ నాగమణి కంటే ఏ పాయింట్ లేకపోతే అదే పాయింట్ తీసుకొచ్చి సోనియా నామినేట్ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఉంటాయిలే, లాస్ట్ గేమ్ లో ఆడాడు కదా, ఉండొచ్చులే గేమ్ లెవెల్లో అనుకుంటున్నాను, ఏమో మరి తెలియదు. కానీ యష్మికి నిఖిల్ మీద బాగా కన్సర్న్ ఉందబ్బా. నేను లైవ్ లో చూసాను, నేను కూడా చూసాను. వాళ్ళంతా ఒకే గ్రూప్ కదండి, జస్ట్ వాళ్ళు ఇప్పుడు దూరంగా ఉన్నారు చూడండి, ఆఫ్టర్ 2-3 వీక్స్ తర్వాత వాళ్ళంతా ఒక్కటే అయిపోతారు. యాక్చువల్లీ వీళ్ళందరూ ఎప్పుడు ప్రతిమ గారు అలా కాదు ఉంటారు. చూడండి మీరు అంత కన్సర్న్ ఎవరు చూపిస్తారండి, వేరే వాళ్ళకి చూపించడం లే, ఓన్లీ నిఖిల్కే చూపిస్తున్నారు. లేదంటే అందరు చూపిస్తున్నారు కదా, మరి ఎట్లా? సీత కూడా చూపిస్తుంది, మరి సీత చూపిస్తుంది, విష్ణు చూపిస్తున్నారు, సోనియా చూపిస్తుంది, యష్మి చూపిస్తుంది. ఎందుకు వీళ్ళు ఇంత కన్సర్న్ చూపిస్తుంటారు చెప్పండి, ఎందుకు ఇంత కన్సర్న్ వాళ్ళకి? మీరు స్టేట్మెంట్ ఫస్ట్ ఏం అన్నారంటే వాళ్ళు అందరు తెలిసిన వాళ్ళే కదా వాళ్ళు, అందుకనే వాళ్ళు కన్సర్న్ చూపిస్తారు. ఒకటైపోతారు చూడండి, వాళ్ళంతా ఒకటైపోతారు అన్నారు అంటున్నాను, నేను చెప్పట్లేదు. ఇగోండి నేను ఇక్కడ ఏంటంటే సోనియా గ్రూప్ గా వెళ్తే వాళ్ళకి లాస్ట్ వరకు ఉంటారండి చూడండి, వీళ్ళంతా లాస్ట్ వరకు ఉంటారు. కాదు ప్రతిమ గారు, ఒక నిమిషం సంపత్ ప్లీజ్. కాదు అంటే ఓన్లీ గ్రూప్ గా వెళ్తేనే ఉంటారా, లేకపోతే గేమ్ ఆడి టాస్క్లు ఆడి అంత జెన్యూన్ ఉంటే వెళ్తారా ప్రతిమ గారు? 50-50. ఇప్పుడు లాస్ట్ సీజన్ లో శోభా శెట్టి అసలు గేమ్ ఆడలేదు, రాజుగారు శోభా శెట్టి ఏమి ఆడకుండా హ్యాపీగా వెళ్ళిపోయింది. శోభా శెట్టి ఆడలేదా చెప్తున్నాను, నామినేషన్ కాదు అసలు టాస్క్ లేనా అండి అసలు బిగ్ బాస్ అంటే? మీరు అందరూ 50% చూస్తా ఉండదు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మీరని కాదు అందరూ. ఇప్పుడు లాస్ట్ వీడు ఆడలే, అబ్బాయి ఆడలే, వాళ్ళు ఆడలే అని చెప్పారు కదా, సో అక్కడ కూడా మీరు కన్సల్ట్ ఇది తీసుకుంటున్నారు కదా. టాస్క్ల గురించి వచ్చినప్పుడు టాస్క్ల గురించి మాట్లాడతారు ప్రతిమ గారు. ఇప్పుడు అది కాదు ప్రతిమ గారు, మీరు నాన్ స్టాప్ చూసారా చూడలేదా? చూసారా? చూసాను. బిందు మాధవ్ ఏ టాస్క్ గెలిచింది, ఏ టాస్క్ లో విన్ అయింది, ఎందుకు గెలిచిందామా? నోరేసుకొని పడిపోయి గెలిచింది లేండి పూర్తిగా. అభిజిత్ కూడా ఏ టాస్క్ లో విన్ అయ్యాడని ఇంత నేమ్ వచ్చింది?
ఇప్పటికీ అతను నెంబర్ First 1 లో task ఉంటున్నాడు. ఎవరు ప్రతిమ గారు అభిజిత్ కూడా ఇక్కడ టాస్క్లు అనేది ఆ వీక్ వరకు నీ పెర్ఫార్మెన్స్ ఎంత ఉంది, ఓవరాల్ గా టాప్ 5 కానీ పోవాలి అంటే ఎక్కువ మన జెన్యునిటీని వాళ్ళు ఫేక్ ఉన్నారా మామూలుగా ఉన్నారా అనే దాని మీద ఆధారపడుతుంది. ఇక్కడ ఓట్లేసే వాళ్ళు 80% 70% అన్ని చూసే వేస్తారండి. 30% పిఆర్ ఉంటుంది, ఉండదని నేను చెప్పను. కానీ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాము అంటే ఎంతో కొంత మనకు వాళ్ళ మీద ఏదో ఒక ఒపీనియన్ ఉండడం వల్ల మాట్లాడతాము. అంతేగాని ఓన్లీ టాస్క్లు ఆడితే గెలుస్తారు అనేది అది మరి నాకైతే నేను ఇన్ని సీజన్లు చూసినా నాకైతే అనిపించలేదు ఎప్పుడు. యాక్చువల్లీ సీజన్ 5 నుంచి మారింది దట్టు ప్యాటర్న్. మళ్ళా అట్లా కాదు, దట్టు ఇప్పుడు వాళ్ళు ముందు బాగా క్లోజ్ అవుతారు అది ఇది అని అంటున్నారు కదా. ప్రేరణ కానీ యష్మి కానీ టాస్క్లు ఆడేటప్పుడు కానీ నామినేషన్లో కానీ ఎప్పుడు కూడా నిఖిల్ని నామినేషన్ చేసిండ్రు. టాస్క్లు ఆడేటప్పుడు వాళ్ళేం ఫేక్ ఆడలేదు. నిన్న టాస్కే మనం గుడ్ల టాస్క్ చూసుకోండి ఎలా ఆడారు వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు. అంత కన్సర్న్ ఉంటే అట్లా ఆడరు కదా ప్రతిమ గారు. అట్లా కాదు మధు గారు, మీకు ఇక్కడ పాయింట్ చెప్తాను. ఇక్కడ అంత అయిపోయిన తర్వాత అంతలా కొట్టుకున్నారు కదా, నిఖిల్ పృథ్వీ మా మీద ఇలా అగ్రెసివ్ అయిపోయారు, అంత అయిపోయింది అన్నారు కదా. యష్మి గారు ఏం చేస్తారు, నిఖిల్ మళ్ళీ చీప్ గా గెలవగానే వెళ్ళిపోయి హగ్ చేసుకుని కిస్ కూడా చేస్తారు. అంటే గ్రూప్ అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మళ్ళీ స్పోర్టివ్ గా తీసుకున్నారు అనుకోవచ్చు కదా. కాదు గ్రూప్ అంటే ఎట్లంటే రాజు గారు ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనకంటే జస్ట్ హగ్ చేసుకుంటేనే ఇంత ఫీల్ అవుతుంది, ఇంత ఫిజికల్ గా అగ్రెసివ్ గా ఆడినప్పుడు ఫీల్ అవ్వలేదు కదా. నేను